హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ S20FE అంటే ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే ప్రైస్ మాత్రం తక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎస్పెషల్లీ అయితే దీన్ని డిజైన్ చేసినట్టు మనం అనుకోవచ్చు. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అవన్నీ నేను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటే చెప్తూ ఉంటాను. ప్రజెంట్ ఏం చేద్దామంటే దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేద్దాం. ఆ సీల్ని బ్రేక్ చేసేసి ఒకసారి బాక్స్ని మనం ఇలా ఓపెన్ చేసినట్టయితే చూడండి, మనకి బాక్స్ కింది వైపు సామ్సంగ్ అని చెప్పేసి ఇందులో మనకి యూజర్ మాన్యువల్, తర్వాత వచ్చేసి వారంటీ కార్డు, సిమ్ ఎజెక్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, అవైతే ఇక్కడ మనకు చూడడానికి కనిపించేస్తుంది. క్విక్ స్టార్ట్ గైడ్ కూడా దీనిలోనే ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే మొబైల్ ప్రొవైడ్ చేసేసారు, ఇది చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. దీన్ని మనము సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన ఒక కవర్ ఉంది. దాంతోపాటు ఇందులో మనకు 25 వాట్స్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనకు దీని కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టైప్ సి కేబుల్. అంతే ఫ్రెండ్స్, ఇక ఈ బాక్స్లో అయితే ఏం లేదు. ఈ బాక్స్ని మనము సైడ్కి ఉంచేసి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ చూడడానికి చాలా స్టైలిష్గా, ప్రీమియంగా, అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తుంది. బ్యాక్ సైడ్ మనకు ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ స్టిక్కర్ని మనము రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసినట్టయితే ఇది మనకు పంపించిన స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్. సో దీన్ని మనం తీసేది యాక్చువల్ బేసిక్ వేరియంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో ఈ మొబైల్కి పైవైపు చూసుకున్నట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపించేస్తుంది. 12+12+8 అన్నట్టు. 12 మెగాపిక్సెల్ వైడ్, ఇంకొకటి అల్ట్రా వైడ్, ఇంకోటి టెలిఫోటో కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. అయితే మనకు దీనిలో డ్యూయల్ పిక్సెల్ టెక్నాలజీ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకు దీనిలో 1.7x బిగ్గర్ సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది అన్నట్టు. చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా 30x స్పేస్ జూమ్ చేసుకోవచ్చు. దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మిగతా వాటి గురించి అయితే మాట్లాడదాం. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు పవర్ ఆన్ బటన్ ఉంది, వాల్యూమ్ బ్రాకర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ మనకు ఎటువంటి బటన్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. మొబైల్ కింది వైపు చూసుకున్నట్టయితే మనకు నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్ చూడడానికి కనిపించేస్తున్నాయి. పైవైపు చూసుకున్నట్టయితే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ఈ సిమ్ ట్రే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇందులో మనము 2 సిమ్స్ని అయితే వేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఈ మొబైల్ని పవర్ ఆన్ చేద్దాం. సో ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, చేతిలో మొబైల్ తీసుకుంటే మాత్రం ఏదో హెవీగా పెద్ద బరువును మోసినట్టు అయితే అనిపించట్లేదు, లైట్ వెయిట్గానే అనిపించేస్తుంది. సో మొబైల్ బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ 2x డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేసేసారు. ఇంతకుముందు నేను చెప్పిన పంచ్ హోల్ ఇదే. ఓకే, సో అక్కడైతే మనకు చూడడానికి కనిపించేస్తుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసేసి ఈ సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని అంతటిని అయితే నేను ఫాస్ట్గా చేసేసి మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫినిష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అయితే బూట్ అయిపోయి చూడండి. బూట్ అయిన వెంటనే మనకు ఈ వాల్పేపర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది, చాలా స్టైలిష్గా అయితే కనిపించేస్తుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనిలో బ్లూటూత్స్ ఉన్నాయా లేదా చూద్దాం. సో నామమాత్రపు బ్లూటూత్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని అబౌట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడినట్టయితే ఇది చూడండి, మనకు అవుట్ ఆఫ్ ది బాక్సే 110 తోటి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. 1 UI 2.5 అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. ఒకసారి మనము డార్క్ థీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనేబుల్ చేసుకుందాం. మనకి ఈ అక్షరాలు ఏవైతే ఉంటాయో అవి లైటింగ్కి కరెక్ట్గా కనిపించేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే Exynos 990 ప్రాసెసర్ని అయితే వాడడం జరిగింది. 7nm ప్రాసెసర్ అన్నట్టు ఇది. దాంతోపాటు ఈ మొబైల్లో నాకు నచ్చిన ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటి తెలుసా? IP68. సో ఈ బడ్జెట్లో మనకు సామ్సంగ్ నుంచి IP68 అది కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ తోటి చూడడానికి అయితే కనిపించేస్తుంది. ఒకసారి దీని ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫేస్ అన్లాక్ అయితే చూడండి చాలా ఫాస్ట్గా అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇది కూడా చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. సో ఫ్రెండ్, దీని కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 12+12+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో ఈ కెమెరాలో మనకు అన్ని రకాల ఫీచర్స్ కనిపించేస్తున్నాయి చూడండి. సో ఇది వచ్చేసి వైడ్ యాంగిల్లో, అల్ట్రా వైడ్ యాంగిల్లో, తర్వాత వచ్చేసి జూమ్ వచ్చేసి 30x వరకు జూమ్ అవుతుంది చూడండి. సో ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వీటి మిగతా మోడ్స్ గురించి మాట్లాడినట్టయితే వీడియో మోడ్, తర్వాత మోడ్లోకి వెళ్ళేస్తే మనకు లైవ్ ఫోకస్లో వీడియోస్ని షూట్ చేసేసుకోవచ్చు. సూపర్ స్లో మోషన్ అని ఉంది, ప్రో వీడియో అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు సింగిల్ టెక్ ఫీచర్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ నేను ఈ వీడియోలోకి వెళ్ళి చూస్తాను, అంటే దీనిలో మన వీడియోస్ని ఎలా రికార్డ్ చేయొచ్చు అని చూసినట్టయితే ఇక్కడ మనకు ఓకే చూడండి, ఇక్కడ అల్ట్రా HD వీడియోని 60 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ క్యామ్ యూస్ చేసి. సో ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి కూడా మనము అల్ట్రా HD వీడియోస్ని 60 FPSలో రికార్డ్ చేసేసుకోవచ్చు. అదొక సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్లో కూడా ఇలా 60 FPS ఇవ్వడం అనేది, అంటే ఎవరైతే ఎక్కువగా బ్లాగ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే
యూజ్ అవుద్ది. సో ఇప్పుడు మనం చేద్దామంటే కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి క్లారిటీ ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన ఫోటో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడొచ్చు. చాలా మంచి డీటెయిల్స్ని అయితే ఇది క్యాప్చర్ చేసిందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను బోకే ఎఫెక్ట్ యూస్ చేసి, అంటే లైవ్ ఫోకస్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. అది కూడా ఆర్టిఫిషియల్ లైట్లో క్యాప్చర్ చేసిన ఫోటో. చూడండి, దీనికి సంబంధించిన ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా సూపర్గా పనిచేస్తుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది వచ్చేసి ఏంటంటే 30x జూమ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. యాక్చువల్లీ ఇక్కడ ఇది ఉంది చూసారా, ఈ బొమ్మ. ఓకే, సో ఈ బొమ్మకు సంబంధించిన ఈ ఐ ఏదైతే ఉంటుందో, ఈ కన్ను ఏదైతే ఉంటుందో ఆ కన్నుని మనము 30x జూమ్ తోటి క్యాప్చర్ చేస్తే వచ్చిన ఫోటో అన్నట్టు. సో ఇలాగైతే మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. మంచి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. సెల్ఫీలో అయినా బ్యాక్గ్రౌండ్లో అయినా ఫస్ట్ ఇంప్రెషన్ ప్రకారం కొన్ని రోజులు వాడితే మిగతా డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి. సో ఫ్రెండ్స్, నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K 60fps రికార్డ్ చేస్తున్న వీడియో. సో దీనికి సంబంధించిన స్టెబిలైజేషన్ ఉంది, ఎలా ఉంది, క్లారిటీ ఎలా ఉంది అనేది అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇది సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 1080pలో 60fps తోటి రికార్డ్ చేస్తున్న వీడియో. సో మీరు దీనికి సంబంధించిన క్లారిటీ ఎలా ఉంది అనేది గమనించవచ్చు. ఫ్రెండ్స్, దీని డిస్ప్లే గురించి మాట్లాడి చూడొచ్చు మీరు. చాలా మంచి మంచి కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఈ కలర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. అంతేకాకుండా సౌండ్ క్లారిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. చాలా లౌడ్గా అయితే వినిపిస్తుంది. ఫ్రెండ్స్, దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 49,999 ఉంది. దీని ప్రీ బుకింగ్స్ అనేవి మీకు 9th అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి. Samsung.com రీటైల్ అవుట్లెట్స్ నుంచి అయితే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ప్రీ బుకింగ్ చేసుకున్నందుకు గాను మనకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. HDFC కార్డు యూస్ చేస్తే మనకు 4,000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు, లేదా అప్గ్రేడ్ బోనస్ అని చెప్పేసి 3,000 దొరుకుతుంది. ప్లస్ మనకు ఈ స్టోర్ బెనిఫిట్స్ ఇస్తున్నారు 4,000 వరకు. సో మొత్తం చూసుకున్నట్టయితే మనకు 8,000 రూపీస్ బెనిఫిట్స్ వచ్చినట్టే. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి మొబైల్ అనేది 42,000 పడిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది సామ్సంగ్ గ్యాలక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ అన్బాక్సింగ్. Exynos 990 ప్రాసెసర్ వాడారు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో సామ్సంగ్ బ్రాండింగ్లో మంచి ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. దాంతోపాటు IP68 ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 4500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. కెమెరాస్ ఏవైతే ఉంటాయో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నాయి, ఆర్టిఫిషియల్ లైటింగ్లో, లో లైటింగ్లో కూడా. సో చూద్దాం కొన్ని రోజులు వాడితే ఇంకా దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మంచి ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి మీకు ఈ ఫోన్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.